నెట్వర్క్ ఇంకొక నెట్వర్క్ సిరీస్లో కనెక్ట్ చేయడం వల్ల ఒక నెట్వర్క్ యొక్క పవర్ సప్లై అనేటువంటిది టర్న్ ఆఫ్ అయిపోతే నెక్స్ట్ నెట్వర్క్కి పవర్ సప్లై అనేది రీచ్ అవ్వదు. సో అది డిసడ్వాంటేజ్. ఆ డిసడ్వాంటేజ్ ఓవర్కమ్ చేయడం కోసం ఈ ప్యారలల్ కనెక్షన్ తీసుకొచ్చాము. ఈ ప్యారలల్ కనెక్షన్లో ఏమవుతుంది అంటే ఒక నెట్వర్క్ యొక్క అదే లోడ్ కానీ లేకపోతే పవర్ సప్లై కానీ టర్న్ ఆఫ్ అయిపోతే నెక్స్ట్ లోడ్ అనేది యాజ్ ఇట్ ఈస్గా రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. సో అదే ఈ ప్యారలల్ కనెక్షన్ యొక్క అడ్వాంటేజ్. ఇది ప్యారలల్ కనెక్షన్లో ఉంది అంటే చూడండి, ఇక్కడ మొత్తం క్లోజ్డ్ పాత్ ఉంది. ఇంతకుముందు మనం సిరీస్ కనెక్షన్ తీసుకున్నట్లయితే అది ఓపెన్లో ఉందన్నమాట, ఓపెన్ సర్క్యూట్ మెథడ్ అనమాట. అందుకే ఇది ఇంపిడెన్స్ అయింది. ఇక్కడ ఏమైంది, ప్యారలల్ కనెక్షన్లో ఇక్కడి నుంచి పవర్ సప్లై ఇస్తే ఇది మొత్తం క్లోజ్డ్ పాత్లోనే ఉంది. ఓకేనా, ఇది కూడా క్లోజ్డ్ పాత్లోనే ఉంది. సో దానివల్ల నీకు ఏమవుతుంది అంటే ఈ ప్యారలల్ కనెక్షన్ అనేది షార్ట్ సర్క్యూట్ కండిషన్ అనమాట. సో షార్ట్ సర్క్యూట్లో నీకు ఏమవుతుంది, మనం తీసుకునేటువంటిది ఇంపిడెన్స్ కాదు, అడ్మిడెన్స్ అనమాట. సో లెట్ నెట్వర్క్ ఏ అండ్ బి బి ద కనెక్షన్ ఇన్ ప్యారలల్ as shown in the given below figure. So Y parameter representation is very much useful. సో ఇది అడ్మిడెన్స్ పారామీటర్స్ అనమాట. అందుకే ఈ రిప్రజెంటేషన్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది సిరీస్ కనెక్షన్తో పోలిస్తే అనమాట. సో ఇక్కడ కూడా సేమ్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది షార్ట్ సర్క్యూట్ కండిషన్ కాబట్టి సేమ్ ఇంతకుముందు మనం ఏదైతే ఈక్వేషన్స్ తీసుకున్నామో అడ్మిడెన్స్ ఈక్వేషన్ 2 ఈక్వేషన్స్ సేమ్ అవే 2 ఈక్వేషన్స్. కాకపోతే ఏమవుతుంది, ఈ కరెంట్ ఏవైతే 2 కరెంట్స్ వస్తాయి, ఈ 2 కరెంట్స్ ప్లేస్లో మనం 2 నెట్వర్క్స్ తీసుకున్నాం కాబట్టి ఒక్కొక్క నెట్వర్క్కి 2 కరెంట్ వాల్యూస్ లెక్కన 2 నెట్వర్క్స్కి 4 కరెంట్ వాల్యూస్ వస్తాయి అన్నమాట. సో I1A, I2A, I1B, I2B 2 కరెంట్ వాల్యూస్ వస్తాయి అన్నమాట 2 నెట్వర్క్స్కి. ఇది ఏ అనేటువంటి నెట్వర్క్ యొక్క 2 కరెంట్స్, ఇది బి అనేటువంటి నెట్వర్క్ యొక్క 2 కరెంట్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. మెయిన్గా ఈ 4 డెరివేషన్స్ కనుక మీకు గుర్తుండిపోతే, ఈ 4 ఈక్వేషన్స్, ఈ 4 డెరివేషన్స్ మీకు కనుక గుర్తుండిపోతే ఈ యూనిట్ మొత్తం మీరు ఈజీగా అనలైజ్ చేసుకొని ఈజీగా రాసేయగలుగుతారు. ఏ డెరివేషన్ వచ్చినా కానీ ఈజీగా చేసేయగలుగుతారు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, ఇంతకుముందేమో సిరీస్ కనెక్షన్లో కరెంట్ కాన్స్టెంట్ కాబట్టి కరెంట్ని ఈక్వేట్ చేసాము. ఇక్కడ ప్యారలల్ కనెక్షన్లో ఏమవుతుంది, వోల్టేజ్ కాన్స్టెంట్ కాబట్టి వోల్టేజ్ని ఈక్వేట్ చేస్తాం అనమాట. అప్పుడు ఏమైంది, V1 = V1A = V1B అవుతుంది. ఇంతకుముందు ఏమైంది, I1 = I1A = I1B అయింది. I2 = I2A I2B అయింది. ఇక్కడ సేమ్ V2 = V2A = V2B అవుతుంది. అక్కడేమో సిరీస్ కనెక్షన్లో ఏమో కరెంటు కాన్స్టెంట్ కాబట్టి కరెంట్ ఈక్వల్ అయింది. ఇక్కడ ప్యారలల్ ఏమో వోల్టేజ్ కాన్స్టెంట్ కాబట్టి వోల్టేజ్ ఈక్వల్ అయింది అనమాట. సో ఇక్కడ వోల్టేజ్ ఈక్వల్ అయింది కాబట్టి కరెంట్ అనేటువంటిది ఇక్కడ తీసుకుంటాం అనమాట. కరెంట్ అనేటువంటిది సో ఇన్కమింగ్ కరెంట్ అండ్ అవుట్ గోయింగ్ కరెంట్స్ బోత్ ఆర్ ఈక్వల్ టు 0 మనకి KCL ప్రకారం. Algebraic sum of all the currents are equal to 0 or otherwise incoming and outgoing currents are equal to 0. సో ఏమైతుంది, ఇక్కడ ఏదైతే ఈ I1 కరెంట్ ఉందో I1 కరెంటే ఈ 2 నెట్వర్క్కి ఇన్పుట్ని అందిస్తుంది అనమాట. అంటే I1A I1B అనేటువంటిది ఏదైతే ఉందో ఈ 2 కరెంట్సే ఈ కరెంట్కి ఈక్వల్ అనమాట. అంతే కదా. ఇక్కడ వచ్చినటువంటి I1 కరెంట్ అనేది డివైడ్ అయింది. ఇక్కడ I1A గాను I1B గాను డివైడ్ అయింది కరెంట్. సో దానివల్ల నీకేమైతుంది అంటే ఈ 2 యొక్క సమ్ యొక్క కరెంటే ఈ I1 కరెంట్కి ఈక్వల్ అవుతుంది. సేమ్ అదేవిధంగా నీకు ఇక్కడ ఏమవుతుంది అంటే ఏదైతే I2 కరెంట్ ఉందో I2 కరెంటే ఇక్కడ డివైడ్ అయింది I2A అండ్ I2Bగా. ఓకేనా. అప్పుడు ఏమైతుంది, ఈ I2 కరెంటే ఈ రెండింటి యొక్క కరెంట్కి ఈక్వల్ అవుతుంది అనమాట. సమ్ ఆఫ్ దీస్ 2 కరెంట్స్ ఈర్ ఈక్వల్ టు I2 కరెంట్. ఇక్కడ ఈ కరెంటే ఈ రెండింటి యొక్క సమ్ యొక్క కరెంట్కి ఈక్వల్. అదే మనం ఇక్కడ రాసాం. I1 = I1A + I1B, I2 = I2A + I2B. ఓకేనా. సో దాని ప్రకారం నీకు ఏమవుతుంది, I1A ఈక్వేషను, నెక్స్ట్ I1B యొక్క ఈక్వేషను, ఈ రెండింటిని ఇక్కడ రాసుకున్నట్లయితే దెన్ వీ విల్ ఈక్వేట్ ది వోల్టేజ్ వాల్యూస్. అంటే ఏమవుతుంది, V1A V1B ఈ 2 కూడా V1కి ఈక్వల్. ఆల్రెడీ మనం ఇక్కడ రాసాము. ఓకేనా. సో నెక్స్ట్ V2A V2B = V2 అనమాట. సో అది ఇక్కడ V2 రాసాం. సో దానివల్ల నీకేమైతుంది, ఈ ఈక్వేషన్ వచ్చింది మనకి. నెక్స్ట్ అదేవిధంగా I2 వాల్యూ తీసుకున్నట్లయితే I2A + I2B, ఇక్కడ ఉన్నటువంటి I2A I2Bని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే దెన్ వీ విల్ గెట్ this equation I2 =
y21a ప్లస్ y21b v1 నెక్స్ట్ v2. సో ఇక్కడ వచ్చినటువంటి ఫైనల్ అబ్టైన్డ్ i1 అండ్ i2 ఏవైతే ఉన్నాయో ఆ ఈక్వేషన్స్ మనం ఇక్కడ రాసాం. దాంట్లోకి వెళ్ళి ఇంతకుముందు ఏమో ఇక్కడ v1 v2 వస్తే ఇది అడ్మిటెన్స్ కాబట్టి i1 i2 వస్తుంది. ఈ రిమైనింగ్ అడ్మిటెన్స్ వాల్యూస్ అన్నీ కూడా ఇక్కడ రాసాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ v1 v2 ఇక్కడ రాసాం.